బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ, వేదిక మీదే బూతులు తిట్టుకున్నటువంటి పరిస్థితి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాగంటి చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే స్టేజ్ మీద జరిగిన గొడవ మరొకసారి చూద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇచ్చిన కొడుకు సో అది జరిగిన రభస. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదుల్ని అడిగి తెలుసుకుంది. సైదులు, అసలు యాక్చువల్గా ఏం జరిగింది? ఎందుకు మాగంటి ఆ మాట అనాల్సి వచ్చింది రావులని? ఎస్ చక్రి, జూబ్లీ హిల్స్ పరిధిలో వర్గపోరు మరోసారి తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం కొనసాగింది. ఈ సమీక్ష సమావేశం ప్రారంభమైన వెంటనే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది శ్రీధర్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరి స్టేజీపైనే ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా తను మైక్ తీసుకున్న సందర్భంలో రావుల శ్రీధర్ రెడ్డి అడ్డు తగిలారని చెప్పేసి ఇటు మాగంటి గోపీనాథ్ ఆరోపిస్తున్నారు. అయితే నిన్ను ఎవరు స్టేజీపైకి పిలిచారని చెప్పేసి ఒకరిపై ఒకరు, నిన్నెవరు పిలిచారంటే నిన్నెవరు పిలిచారు ఈ స్టేజీపైకి అని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఆ సమయంలో స్టేజీపైన ఉన్నటువంటి సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ రావుల శ్రీధర్ రెడ్డిని తది చెప్పి ఆ స్టేజీపైన కూర్చోబెట్టారు. సో ఇదంతా కూడా కేటీఆర్ రాకముందే ఇదంతా ఎపిసోడ్ అంతా కొనసాగింది. అయితే కేటీఆర్ వచ్చిన తర్వాత వెంటనే కేటీఆర్ కూడా జోక్యం చేసుకున్నారు. ఈ మధ్య ఎందుకు ఇంత తారస్థాయికి ఈ వివాదం కొనసాగిందని చెప్పేసి కూడా కొంతమంది నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. సో తను కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత దీనిపై ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి కనిపించినట్టు మనకైతే సమాచారం అందుతుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా రావుల శ్రీధర్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో నుంచి టికెట్ ఆశించిన వ్యక్తి. సో తను టికెట్ వస్తుందని చెప్పేసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడము, తను వ్యక్తిగత కార్యకర్తల నాయకులతోటి భేటీ కావడము, అదేవిధంగా ఫ్లెక్సీలు లాంటివి ఏర్పాటు చేసుకున్న సందర్భం ఉన్నది. సో ఆ ఫ్లెక్సీలను చించి వేసినటువంటి ఈ జూబ్లీ హిల్స్ మాగంటి అనుచరులు. సో అప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. కేసులు కూడా నమోదయ్యాయి. ఇటు రావుల శ్రీధర్రెడ్డి అనుచరులపైన, ఇటు మాగంటి అనుచరులు దాడులు చేయడం, మాగంటి అనుచరులపైన రావుల శ్రీధర్రెడ్డి వాళ్ళు దాడులు చేయడం, ఇలా ఒకరిపై పరస్పర దాడులు విమర్శలు చేసుకున్న సందర్భం కనిపించింది.